this is Maja. Welcome to Viking News. శారీరకంగా ఏదైనా ఇబ్బంది తలెత్తితే కౌంటర్ మెడిసిన్ వాడటం చాలా ఫ్యాషన్ అయిపోయింది. లేదంటే దగ్గరలోని శంకర్దాద ఆర్ఎంపీలను ఆశ్రయించి ఉపశమనం పొందటానికే చాలా మంది ఇష్టపడుతున్నారు. కానీ కౌంటర్ మెడిసిన్స్ ప్రభుత్వ గుర్తింపు లేని ఆర్ఎంపీల వైద్యంతో తలెత్తే సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో. ఇటీవల గుంటూరు శివారులోని తురకపాలెంలో కూడా ఆర్ఎంపీ వైద్యం కారణంగా చాలా మంది హెల్త్ రిస్క్ లో పడింది. ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా దేశంలో నకిలీ మందుల వ్యవహారం మరింత భయాందోళనకు గురి చేస్తుంది. కాఫ్ సిరప్ల కారణంగా 14 మంది చిన్నారులు చనిపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. దీంతో పిల్లలకు దగ్గుమందు వాడే విషయంలో తల్లిదండ్రుల్లో తీవ్రంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిల్లలకు దగ్గుమందులను విచక్షణారహితంగా వాడొద్దని తల్లిదండ్రులకు, వైద్యులకు కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చాలా వరకు దగ్గులు వాటంతట అవే తగ్గిపోతాయని, వాటికి మందులు అవసరం లేదని స్పష్టం తెలిపింది. ఔషధ కంపెనీలన్నీ సవరించిన షెడ్యూల్ ఎం నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. దగ్గుమందుల వాడకాన్ని తగ్గించేలా చూడాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు సూచించింది. మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లాలో వైద్యుల సలహా మేరకు చిన్నారులకు కోల్రిఫ్ అనే దగ్గు సిరప్ ఇచ్చారు. దీని కారణంగా పలువురు ప్రాణాలు రిస్క్లో పడ్డాయి. రాజస్థాన్లోనూ 3 మరణాలు సంభవించాయి. ఈ ఘటనల నేపథ్యంలో బేతుల్ జిల్లాలో ఈ సిరప్ను ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ ప్రవీణ్ సోనీని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. 4.5 2.5 వయసున్న చిన్నారులు సిరప్ కారణంగానే మరణించినట్లు ప్రాథమికంగా తేలింది. దగ్గు సిరప్ కారణంగా మరణాల సంఖ్య 14కి చేరినట్లు వార్తలొస్తున్నాయి. సిరప్ తీసుకున్న పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. తీవ్ర జ్వరం, పొట్ట ఉబ్బిపోయి కిడ్నీ ఫెయిల్ అయ్యి మరణిస్తున్నారు. ఇవే లక్షణాలతో నాగ్పూర్, భోపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అక్కడి అధికారులు తెలిపారు. బ్యాచ్ నెంబర్ SR13కు చెందిన కోల్రిఫ్ అనే దగ్గు సిరప్లో డైఇథైలిన్ గైక్వాల్ అనే ప్రమాదకర రసాయనం పరిమితికి మించి ఉన్నట్లు తేలింది. తమిళనాడు డ్రగ్ కంట్రోల్ అథారిటీ అక్టోబర్ 2న వెల్లడించిన నివేదికలోనూ ఈ విషయం తేలింది. భారత్ నుంచి ఎగుమతి అయిన దగ్గుమందు కారణంగా గాంబియా, ఉజ్బెకిస్తాన్ పలువురు చిన్నారులు చనిపోయినట్లు తేలింది. మన దేశంలోని జమ్మూ కాశ్మీర్లోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. గత ఏడాది హైదరాబాద్లో పట్టుబడిన నకిలీ మందుల విలువ సుమారు 2 కోట్ల పైమాటేనట. గ్యాస్, కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, విటమిన్, యాంటీబయాటిక్స్ మందులు నకిలీవి వస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చాక్ పీస్ పొడి, మొక్కజొన్న పిండి, బంగాళదుంప పిండితోనే నకిలీ మందులు తయారవుతున్నట్లు తేలింది. ఇక ఈ అంశంపై కంప్లీట్ డీటెయిల్స్ చెప్పడానికి జనరల్ ఫిజిషియన్ మారేది నాగచక్రవర్తి ఉన్నారు. సార్ నమస్తే సార్, చెప్పండి. పిల్లలకు తరచూ జలుబు, దగ్గు వస్తుంటాయి. మరి ఇలాంటివి ఏ డాక్టర్ని సంప్రదించాలి? అలాగే జలుబు లేదా జ్వరం వచ్చిన ఎన్ని రోజులకు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారు? దగ్గు అనేది ఏంటంటే మన యొక్క రక్షణ వ్యవస్థ.
ఇప్పుడు మనకి మన అన్నం తినేటప్పుడు మన అంటే మన ముక్కు నోరులో నుంచి ఏదైనా ఫారెన్ పార్టీ అంటే ఏదైనా ఎనీ పార్టికల్ మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తే అది మన దగ్గు ద్వారా బయటకు వస్తుందండి. ఓకే. దగ్గు అనేది మన ప్రొటెక్టివ్ మెకానిజం. ఈ దగ్గు రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అంటే అండి ఈ పిల్లలు ఏంటంటే కామన్‌గా ఇప్పుడు ఉన్నాయంటే కొద్దిగా వైరల్ ఫ్లూలు అంటే వైరల్ ఇన్‌ఫ్లుయెన్జా అంటారు. వీటి వల్ల పిల్లలు ఎక్కువగొస్తుంది. దాని తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. ఏంటి ఇప్పుడు ఈ దగ్గు రావడం వల్ల ఏమవుతుందంటే ఈ మనకి ఆహ్, ఇన్ఫెక్షన్ వచ్చిన స్రవాలు ఈ ఊపిరితిత్తులోంచి బయటికి మనం దగ్గటం వల్ల బయటికొచ్చేస్తాయి. మన ఊపిరితిత్తులు ఫ్రీ అయిపోతాయి. ఓకే. ఇప్పుడు అంటే ఇక్కడ మీరు అడిగిన దానికి సమాధానం ఏంటంటే ఇప్పుడు మనకి దగ్గు వస్తే దగ్గు, జ్వరము, ఆయాసం ఉంటే కంపల్సరీ మనం డాక్టర్‌ని సంప్రదించాలండి. ఈ పిల్లల డాక్టర్ పీడియాట్రిషియన్‌కి. లేదు ఉట్టిగా దగ్గు అది ఇప్పుడేంటి మనకి దగ్గు వలన అంటే ఒక పిల్లవాడు కనీసం మనకి పద్దాక దగ్గటము, ఆహారం తీసుకోలేని పక్షం ఉంటే మాత్రం కంపల్సరీ డాక్టర్‌ని సంప్రదించాలి. లేదు దగ్గు, జ్వరం ఉంటే మాత్రం డాక్టర్ గారిని సంప్రదించి ఆయన యొక్క పీడియాట్రిషియన్ యొక్క సలహా మేరకి మనం మందులు వాడాలండి. రైట్. అంటే మామూలుగా అయితే యాంటీబయోటిక్స్ వాడకూడదంటారు కదా! కానీ కొన్ని సర్టెన్ పీరియడ్ టైమ్ ఎంతకి తగ్గకపోతుంటే డాక్టర్స్ అవే అదే అండి. ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. సో, మరి దీన్ని ఎలాగా దీని మీద పేరెంట్స్‌కి మీరిచ్చే అడ్వైస్ ఏంటి? అదే అండి. ఇప్పుడు మీరు యాంటీబయాటిక్ చెప్పారు కదా! అవును. ఇప్పుడేంటి మనం దగ్గొచ్చినప్పుడు మనం ఏంటంటే పేషెంట్‌కి సపోజ్ అతనికి తెమడొస్తుంది. ఆ అవును. తెమడేంటంటే మనకి ఆ తెమడ పచ్చ రంగులో వచ్చి వాసన రావడం గాని, లేకపోతే పచ్చ రంగులో కొద్దిగా రక్తపు జీర రావటం గాని, లేకపోతే బ్రౌన్ కలర్‌లో రావటం గాని, ఈ యొక్క స్ఫుటం అంటే ఈ యొక్క తెమడ బట్టి ఆ తెమడ వాసనొస్తుంది. ఓకే. అది రెండో పాయింట్ మనం ఎక్స్‌రే తీసుకుంటాం. హ్మ్. ఎక్స్‌రేలో లంగ్‌లో ఏంటంటే మనకు ప్యాచ్ అంటే కన్సాలిడేషన్ అంటారు. అంటే ఓకే. అక్కడ లంగ్‌లో ఒక చిన్న ప్యాచ్ గాని అలాంటివి ఉంటే అది బాక్టీరియల్ న్యూమోనియా అండి. ఈ బాక్టీరియల్ న్యూమోనియాలో అంటే జ్వరము, దగ్గు దాంతో పాటు తెమడ. తెమడ ఏంటంటే మనకి వాసనతో పాటు గాని, లేకపోతే పచ్చగా గాని, లేకపోతే ప దాన్నేమంటారు మన బ్రౌన్ కలర్ ఓకే. ఆహ్, లో వస్తే ఏమవుతుందంటే వీటికి కంపల్సరీగా యాంటీబయాటిక్ వాడాలండి. అదే వైరల్ ఫ్లూ. వైరల్ ఫ్లూలో ఏంటంటే మనం యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం లేదండి. అంటే ఏది వాడినా మనం డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్‌తోనే వాడాలి. డాక్టర్ గారికి అన్నీ తెలుసండి. వాటెవర్ దే నో పీడియాట్రిషియన్ దే నో. ఎందుకంటే వాళ్ళకి దే కెన్ ఇప్పుడు ఒక దగ్గు వచ్చి జ్వరం ఉంటే ఈ బాక్టీరియా, వైరల్ అనేది దే కెన్ వాళ్ళ యొక్క పిల్లల యొక్క చెప్పే దాన్ని బట్టి గాని, లేకపోతే స్టెతస్కోప్‌తో మనం లంగ్ ఆస్కలేషన్ చేయడం వల్ల గాని, లేదంటే ఎక్స్‌రే బట్టి గాని డాక్టర్ గారు నిర్ధారించి ఈ పిల్లల డాక్టర్ గారు మందులిస్తారండి. ఓకే సార్. అంటే జలుబుకి ఒక స్లోగన్ లాంటిది ఉంటుంది సార్. జలుబుకి మెడిసిన్ వాడితే వారం రోజుల్లో తగ్గుతుంది, లేకపోతే 7 రోజుల్లో తగ్గుతుందని. అది ఎలాగైనా తగ్గేటప్పుడు మనం దానికి మనకి పెద్దవాళ్ళకి అది డేంజర్. అలాంటప్పుడు పిల్లలకి ఎంతవరకు ఆ మెడిసిన్ అనేది అదండి తీసుకోవాలి? ఇక్కడ అంటే పాయింట్ ఏంటంటే ఇదివరకు కన్నా ఇప్పుడేమవుతుందంటే, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వాళ్ళకి ఒక చిన్న రోగం రాగానే నెట్‌లో చూసుకుంటున్నారండి. అవును. నెట్‌లో చూసుకోవటం, ఏదో అనుకోవటం, దాన్ని బట్టి వాళ్ళు కొన్ని మందులు వాడుతున్నారు. ఒకటి. లేదంటే దే ఆర్ డైరెక్ట్‌లీ గోయింగ్ టు ఒక మెడికల్ షాప్‌కెళ్తారు. అక్కడ మందులు వాడతారు. లేదంటే పక్కన ఆర్ఎంపీ దగ్గరికెళ్ళి మందులు ఇందాక ఆ! చెప్పినట్టుగా. తీసేసుకోవడం. అవును. ఇప్పుడేంటంటే మనకి ఈరోజు మన ప్రభుత్వం అన్ని చోట్ల ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గాని, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ గాని, లేకపోతే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అన్నీ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు వాటిని మనం అవైల్ చేసుకుంటే చాలా వరకి ఇలాంటి సిట్యుయేషన్ రాదు. ఇదేంటంటే పేదల గురించి చెప్తున్నాను. అవును. డబ్బున్నోళ్ళు పిల్లల డాక్టర్ దగ్గరికెళ్లి ఒకసారి చూపించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రైట్. జలుబుకి మందులు వాడాలా? వాడకూడదనేది ఏంటంటే, జలుబు అనే దానికన్నా జలుబుతో పాటు జ్వరం ఉండి, ఓకే. తలనొప్పి ఉంటే అప్పుడు మందులు వాడతారండి. డాక్టర్స్ కూడా అనవసరంగా జలుబుకి మందులివ్వరండి. జలుబు ఉండి తలనొప్పి ఉంటేనే, ఫీవర్ ఉంటేనే ఇస్తారు. లేదంటే ఓకే. అనవసరంగా ఈరోజు అంటే ఇప్పుడున్న గైడ్‌లైన్స్ ప్రకారం ఎవరు ఇవ్వట్లేదండి జలుబుకి. అవును. అవును. అనవసరంగా. ఎస్పెషల్‌గా సార్ ఇది విషయంలో కాఫ్‌కి కూడా పెద్దవాళ్ళకిచ్చే కాఫ్ సిరప్స్‌లోనే కొంచెం ఆ సెడక్టివ్ ఎలిమెంట్ అయితే ఉంటుంది. పిల్లలకి కూడా అదే కాఫ్ సిరప్‌ని ఇవ్వటం వల్ల మనం చాలా కేసెస్ అయితే చూస్తున్నాము. దీనికి పట్ల ఒక అవేర్‌నెస్ తెలియచేయండి పేరెంట్స్‌కి. అంటే ఇప్పుడు జనాల్లో ఏమవుతుందంటే ఫస్టు దగ్గొచ్చిందంటే సిరప్ వాడాలి. టానిక్కు. అవును. ప్రతి ఒక్కళ్ళకి టానిక్. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓరల్ టాబ్లెట్స్ రాసినా గూడా మాకు టానిక్ రాయలని అడుగుతున్నారు పేషెంట్స్. అవును. అవును. వీళ్ళని ఏంటంటే తరతరాల నుంచి టానిక్కు సిరప్ రాస్తే దగ్గు తగ్గిపోతుంది. సిరప్ ఓకే. తాగాలి అనే పద్ధతితో ఉన్నారు. అవును. ఇప్పుడేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దగ్గు రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు ఆస్త్మా ఉంది. ఆస్త్మా వల్ల కూడా దగ్గొస్తది. వీళ్ళకి కాఫ్ సిరప్ పనిచేయదు. ఇది ఇన్హేలర్ వాడాలి. లేదంటే నెబులైజేషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు మన కాఫ్ సిరప్‌లో ఉన్న మందు ఏంటంటే మిల్లీగ్రామ్స్‌లో ఉంటుంది. అవును. ఇన్హేలర్‌లో ఏంటంటే మనకి మైక్రోగ్రామ్స్ అంటే చాలా తక్కువ ఉంటుంది. ఆ ఓకే. ఇన్హేలర్ వాడితే తగ్గుతుంది. వీళ్ళేమంటారంటే, "సార్ ఇన్హేలర్ వాడితే మీకు అడిక్షన్ వచ్చేస్తుంది. అదేదో ఒక దాన్నేమంటారు ఒక
ఒక ఒక డ్రగ్ లాగా దాని ఏమంటారు, అవును. మనం అవును. మామూలుగా ఎగ్జాక్ట్‌లీ. రిక్రియేషన్ డ్రగ్ లాగా ఇన్హేలర్ అనుకొని పేషెంట్స్ ఇది చివర్లో వాడాలా, ముందు సిరప్ వాడాలా అని చెప్పి వాళ్ళు తెలియకపోవటం. ఎస్పెషల్‌గా సార్ అంటే పిల్లల్లో మీరిందాక చెప్పినట్టు ఫీవర్ లేకుండా కోల్డ్, కాఫ్ ఉంటే కంపల్సరీ మెడిసిన్ వాడాలంటారా? ఏమైనా హోమ్ రెమెడీస్ యూజ్ చేయొచ్చా? ఆ! అంటే బేసికల్‌గా కోల్డ్ కాఫ్ ఉందనుకోండి, గోరువెచ్చటి నీళ్ళు, అంటే మనం మనం గోరువెచ్చటి నీళ్ళలో ఒక స్పూన్ హనీ, ఒక 4 డ్రాప్స్ లెమను, తులసాకు గాని, పుదీనాకు గాని వేసి పిల్లలకి పట్టిస్తే ఏమవుతుందంటే ఆ గొంతు సూదరింగ్ అవుతుంది. దానివల్ల కొందరు తగ్గిపోతుందండి. ఇది ది బెస్ట్ హోమ్ రెమెడీ అండి. మా టెక్స్ట్ బుక్ గైడ్‌లైన్స్ ప్రకారం చెప్తున్నాను. ఏంటే దగ్గు ఉంటే గోరువెచ్చటి నీళ్ళలో ఒక స్పూన్ హనీ, 3 డ్రాప్స్ ఆఫ్ లెమన్ అంటే 3 చుక్కలు నిమ్మరసము, దాంతో పాటి ఒక 4 పుదీనాకులు గాని, తులసాకులు గాని పిండి పిసికేసి వేసి ఆ నీళ్ళు తాగితే మంచిదండి. హోమ్ రెమెడీ ఫస్ట్. ఇంకోటంటే 5 ఏళ్ల లోపల కాఫ్ సిరప్ వాడకూడదని చెప్పి కొన్ని గైడ్‌లైన్స్ చెప్తున్నాయండి. అవును. అలా అవును. కంటి లోపల కాఫ్ వాళ్ళు ఇవ్వట్లేదు. కానీ మన ఇండియాలో ఏమవుతుందంటే ఇక్కడ మనం ఎవరన్నా మందులు ఇచ్చేయొచ్చు కాబట్టి వీళ్ళు మెడికల్ షాప్‌కెళ్తారు. లేదంటే ఆరోగ్య ఇచ్చేస్తారు. దగ్గరికెళ్తారు. వాళ్ళు సిరప్‌లు ఇచ్చేస్తారు. అవునవును. అదే మనకి బ్యాడ్ అవుతుంది. రైట్. అంటే ఆ ఇస్తున్న సిరప్ కూడా ఇప్పుడు మనకి చూస్తున్నట్లయితే నకిలీవి ఇప్పుడు మనకి నకిలీ మందులనేవి భయంకరంగా చలమణి అవుతున్నాయి మార్కెట్‌లో. అలాంటివి పిల్లలకి వాడటం అనేది చాలా సైడ్ ఎఫెక్ట్స్‌కి మరణాలకు కూడా దారితీస్తుంది. దీనికి నియంత్రణ కోసం చేయాల్సిన అంటే దాని పట్ల మీరిచ్చే అవేర్‌నెస్ ఒకసారి అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే జలుబు ఉన్నా, దగ్గున్నా ఫస్ట్ డాక్టర్ సంబంధించడం మంచిదండి. ఫస్ట్ అవును. పాయింట్. ఎందుకంటే ఒకటి డాక్టర్ సంబంధించడం. రెండో పాయింట్ డాక్టర్ గారు దే నో. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పింది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఈ కాఫ్ సిరప్ యొక్క ఇది అంటే మనకి ఇప్పుడు తెలిస్తే ఈ సిరప్‌లో ఇది తేడా ఉందని తెలిసింది గానీ, యాస్ ఎ డాక్టర్‌గా మనకు గూడా వి కాంట్ నో. అంటే మనకు గూడా ఏంటో ఒక సిరప్ మనం తీసుకుంటాం. అది ఇస్తాము. అది మనకేంటంటే ఆ సిరప్‌లో అది ఉంటదని చెప్పి మన దగ్గర టెస్ట్ చేయడానికి ఏ మిషన్స్ ఏమి ఉండవు. ఇప్పుడు అవును. గవర్నమెంట్ మనకేంటి ఈ డ్రగ్స్ సంబంధించిన వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఆ కంపెనీ వాళ్ళు మరి వాళ్ళు వాళ్ళు చేసిన తప్పు వలన తప్పితే రెండో పాయింట్ కాఫ్స్ ఇప్పుడు పేషెంట్సే దే ఆర్ యాక్సింగ్. ఒకటంటే పేషెంట్స్ నుంచే మనకి ఆ కాఫ్ సిరప్ వాడకూడదనే ఫీలింగ్ కలగాలి. అది నేను చెప్పేది. ఎగ్జాక్ట్‌లీ అండి. అంటే ఇప్పుడు మనం ఒక ప్రిస్క్రిప్షన్ తీసుకొని వెళ్ళినప్పుడు ఈ కంపెనీ పేరుతో ఉన్న ఈ డ్రగ్ ఇదేనండి సేమ్ కాకపోతే కంపెనీ వేరు అని చెప్తారు. ఇలాంటి వాటిలో ఏమైనా కల్తీ అయ్యే ఛాన్స్ ఉందంటారా? వాటిని మనం అసలు ఎలాగా రికగ్నైజ్ చేయాలి? ఒక్క నిమిషం మేడం. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. సో, నకిలీ మందుల గురించి అంటే ఇక్కడ అది కంపెనీ అంటే మేడం ఇప్పుడు డ్రగ్స్‌లో ఏంటంటే మేడం కంపెనీ అనేది ఏంటంటే ఒక డ్రగ్‌లో మాలిక్యూల్ ఉంటది మేడం. అవును. ఆ మాలిక్యూల్ సంబంధించిన డ్రగ్స్ తీసుకోవచ్చు. మన ఎన్‌ఎంసీ గైడ్‌లైన్స్ ప్రకారం అంటే డాక్టర్స్ మాలిక్యూల్ పేరు రాయమన్నారు. ఆ మాలిక్యూల్ ప్రకారంగా ఆ మాలిక్యూల్ ఉంటే తీసుకోవచ్చు. ఒకటి రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం మనం దీన్ని బట్టి మనం ప్రతి మందుని నకిలీ అనుకోలేం మేడం. అవును. ఒకటి. అది మనం అంటే అలా వాడితే ఇంకా అందరూ ఇంకా ఇప్పుడు ఈరోజు హ్మ్. కొన్ని మన నియర్లీ 10,00,00,000 మంది మన మన 1.5 క్రోర్ జనాభా అనుకుంటే మన దేశంలో నియర్లీ ఒక 20,00,00,000 మంది మందుల మీదే ఉన్నారు. ఏదో యెస్. టాబ్లెట్స్ యెస్. వాడుతూనే ఉంటారు. అవును. కనుక మనం నకిలీ అనేది చెప్పాలంటే మన భారతదేశం దాంట్లో అంత కరెక్ట్‌గా అవ్వదు. బట్ ఏంటంటే డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడే ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు తీసుకోవడం మంచిది మేడం. ఆ ప్రిస్క్రిప్షన్ చూపించి. ఆ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు వాడటం అనేది కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్‌లీ సార్. అంటే మనం ఎంత కాదనుకున్నా కూడా ఇండియన్ మెడిసిన్ ఒక 25% వరకు మనకి కల్తీ అవుతుంది అనే ఆరోపణే ఉంది. దీని గురించి ఏమైనా చెప్పగలరా? అదైతే నాకైతే మాత్రం అంటే మనకిప్పుడు అలా అని మనం ఒక సిట్యుయేషన్ పట్టుకొని మనం చెప్పలేం మేడం. అది. కల్తీ అనే అవును. దాన్ని ఒక సిట్యుయేషన్ చెప్పలేం. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు కల్తీ ఏమన్నా వచ్చినా గూడా ఈ డ్రగ్సోళ్ళు చూస్తున్నారు. దాన్ని ఐడెంటిఫై చేస్తున్నారు. ఆ బ్యాన్ చేస్తున్నారు. ఆ కంపెనీ మీద రైడ్స్ చేస్తారు మేడం. అంటే ఓకే. ఇలాంటియనేది ఏంటంటే అది ఆహ్, మనం ఇప్పుడు కల్తీ అనేది గాని కనపడితే మాత్రం మన డ్రగ్గోళ్ళు మాత్రం దాన్ని యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. దాన్ని తొందరగా పట్టుకోవడం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మేడం. జరుగుతుంది. అవును. అవునండి. రైట్. అంటే ఇప్పుడు మెడిసిన్స్ పైన ఒక క్యూఆర్ కోడ్ అనేది ఒకటొస్తుంది. దీని ద్వారా నకిలీలను అరికట్టొచ్చు అని అంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యమవుతుందంటారు? అది అయితే మనం అంటే ఇప్పుడు అది క్యూఆర్ కోడ్ అంటే ఇప్పుడు పల్లెటూరులో అలాంటి వాటిలో దే డోంట్ నో హౌ టు యూజ్ ఫోన్ కూడా ఎలా కొందరు దాన్ని కొందరి స్కాన్ దగ్గర. చేయాలి తెలీదు. అవును. క్యూఆర్ కోడ్ చూడలేం. అలానేం కాదు మేడం. గవర్నమెంట్ దే ఆర్ ఏ రోజుకి ఆ రోజు దే ఆర్ మేకింగ్ ఎ స్ట్రీమ్ లైన్. దే ఆర్ డూయింగ్ అంటే చేస్తున్నారు. ఇలాంటివి రాకుండా ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు మేడం. ఏంటంటే ఇలాంటి ఏదో రేరెస్ట్ ఆఫ్ ద రేర్. ఇప్పుడు
మన భారతదేశంలో ఇప్పుడు ఇదే ఈ ఒక్క డ్రగ్గే జరిగింది బ్యాడ్ లక్. ఇప్పుడు రోజుకి కొన్ని వేల కొన్ని లక్షల కోట్ల మంది మందులు వాడుతున్నారు. అది మనం ఈ కాంట్ అనేది దీన్ని మనం జనరలైజ్ చేయకూడదని నా అభిప్రాయం మేడం. ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఇటీవల ఒక ప్రవీణ్ సోని అనే ఒక డాక్టర్ రాసిచ్చిన ఒక ప్రిస్క్రిప్షన్ వల్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. సో కానీ ఆ డాక్టర్ని అరెస్ట్ని వ్యతిరేకిస్తూ చింద్వారా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరించడం కూడా జరిగిందంట. అసలు ఇది ఎంతవరకు మనం ఒక భావ్యంగా చూడొచ్చు? అదే మేడం, అంటే డాక్టర్ని సస్పెండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అతను మందులు రాస్తారు దొరికి, అక్కడ ఆయన ఏమి తయారు చేయరు కదా మేడం. ఈజ్ అవును. నాట్ ఏ మ్యానుఫ్యాక్చరర్. బట్ వాట్ ఎవర్ హీ విల్ రైట్, అతనికి ఆ టెస్ట్ చేసుకొని ఆ బ్యాడ్ అని ఉంటే అతను రాసేవాళ్ళే కాదు. అవును. అందువల్ల నేను యాజ్ ఎ డాక్టర్ గా మాత్రం నేను దాన్ని వ్యతిరేకిస్తాను. డాక్టర్ ని సస్పెండ్ చేయడం అనేది నేను అంటే దాని గురించి కొంత ఎంక్వైరీ చేసి ఇఫ్ ఓకే. ఎనీథింగ్ అతని మీద తప్పు అనుకుంటే మాత్రం సస్పెండ్ చేయొచ్చు కదా మేడం. చేయాలి. వితౌట్ ఎంక్వైరీ అనేది మాత్రం రైట్. నేను అంటే చెప్పేది అదే మేడం. ఎగ్జాక్ట్లీ సార్. రైట్. ఓకే. వీ విల్ అగ్రీ విత్ యువర్ ఒపీనియన్. బట్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఆర్ఎంపీస్ దగ్గర అనేది ఎంతవరకు కరెక్ట్ సార్ అప్రోచ్ అవటం, ఎస్పెషల్గా పిల్లల కోసం? అదే మేడం, ఇక్కడ ఒకటే మేడం నేను చెప్తున్నాను కదా మేడం. ఇప్పుడు మన ప్రభుత్వం అన్ని చోట్ల ప్రతి చోట్ల ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పెట్టారు. అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్స్ పెట్టారు. దాంతో పాటు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పెట్టారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. మనం ఏదైనా ప్రాబ్లం వస్తే మన దగ్గర డబ్బు లేకపోతే ఫస్ట్ మనం మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విలేజ్ హెల్త్ క్లినిక్ వెళ్ళటం. అక్కడ తగ్గపోతే మన గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద మెయిన్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ ఏరియా హాస్పిటల్స్ కానీ వెళ్ళి లేదా మెడికల్ కాలేజ్ కానీ వచ్చి చూపించుకోవడం భావ్యం మేడం. నేనైతే పిల్లల విషయంలో ఆర్ఎంపీ డాక్టర్, ఇప్పుడు మేము ఎంబీబీఎస్ అంటే మేము 6 ఏళ్ళు ఎంబీబీఎస్ అవుతాము. తర్వాత 3 ఏళ్ళు పీజీ చేస్తాము. అవును. రోజు మాకేంటంటే ప్రతి 5 ఇయర్స్‌కి ఒకసారి మా ఎంసీఏ మా మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్ రిజిస్టర్ చేయాలంటే ప్రతి 5 ఇయర్స్‌కి ఒకసారి మేము అప్లై చేసుకోవాలి. దానికి మాకు కొన్ని క్రెడిట్ అవర్స్ ఉండాలి, కొన్ని క్లాస్ వినాలి, అప్డేట్ చేసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి మేడం. కనుక ఆర్ఎంపీ అంటే ఏంటి మనం ప్రాథమిక వైద్యం. ఏదైనా దెబ్బ తగిలితే అప్పటికప్పుడు కట్టడం గానీ, అలాంటి చిన్న చిన్నవి గానీ, ఇలాంటి ఈ ఫీవర్స్‌కో, కాఫ్స్‌కో లేకపోతే వీటికి గానీ ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు మేడం. నా నా అభిప్రాయం ప్రకారం. ఆర్ఎంపీ ఏంటంటే గవర్నమెంట్ ఎందుకు పెట్టారండి ఆర్ఎంపీలు? ఏమన్నా పల్లెటూరులో ఏమన్నా దెబ్బలు తగిలిన వాడికి కట్లు కట్టడానికి ఇలాంటి కట్లు దానికి తప్పితే జస్ట్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ తప్పితే దే ఆర్ నాట్ ద ట్రీట్మెంట్ సెంటర్స్ మేడం. ఎగ్జాక్ట్లీ. పిల్లల విషయంలో జనాలు అసలు రిస్క్ తీసుకోకూడదు. యెస్ మేడం. ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఇప్పుడు పిల్లల విషయం వచ్చింది కాబట్టి, అంటే ఏ ప్రాబ్లమ్ వచ్చినా పిల్లలకి కంపల్సరీ పీడియాట్రిషియన్‌నే కన్సల్ట్ చేయాలంటారా? లేదు జనరల్ మెడిసిన్‌ని కూడా కన్సల్ట్ చేయొచ్చా? కాదు మేడం. ఇక్కడ అదే మేడం నేను చెప్తున్నాను కదా! ఇప్పుడు ఉన్న ఏరియా బట్టి మేడం. సపోజ్ ఇప్పుడు గ్రామం ఉంది. ఒక గ్రామంలో ఎవరు లేరు. కానీ అవును. గ్రామంలో మన ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది. అక్కడికెళ్ళి కన్సల్ట్ చేస్తాం. అలా ఉన్న సిటీ ప్రకారం ఇప్పుడు ఫర్ ఎనీ ఎంబీబీఎస్ డాక్టర్ కెన్ ట్రీట్ మేడం. కానీ ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పీడియాట్రిషియన్ ఉంటే మాత్రం ఆ ఏరియాలో కంపల్సరీ పీడియాట్రిషియనే కలవాలి మేడం. ఫస్ట్ పాయింట్. అవును. పీడియాట్రిషియన్ లేని టైంలో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఊర్లో అన్ని ఊర్లోని పిల్లల డాక్టర్ ఉంది మేడం. ఆ ఊర్లో ఎంబీబీఎస్ డాక్టర్‌ని కలవచ్చు. లేకపోతే అక్కడున్న ఎనీ ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ కలవచ్చు మేడం. అది నేను చెప్పేది. ఎగ్జాక్ట్లీ సార్. అంటే యాంటీబయాటిక్స్ అనేవి పిల్లలకు అంటే ఎంతవరకు అవి కరెక్ట్ సార్? మనకి యాంటీబయాటిక్ సిరప్ ఫామ్‌లో కూడా ఉంటాయి కదా పిల్లలకి. సో అదే అది మేడం. అది వాడొచ్చా? అసలు వాడకూడదా పిల్లలకి? ఇదే మేడం ఇక్కడ నేను చెప్తున్నాను. వాడొచ్చా అనేదంటే యాంటీబయాటిక్ అనేది మేడం ఎవరికి ఇవ్వాలి అంటే దానికి కొన్ని సింప్టమ్ అంటే వాటి ఈ బ్యాక్టీరియల్ న్యూమోనియా అనే కమ్యూనిటీ అక్వైర్డ్ బ్యాక్టీరియల్ ఓకే. న్యూమోనియాకే మనం యాంటీబయాటిక్స్ ఇవ్వాలి మేడం. అది కూడా ఏంటంటే దానికి మనకు ఎవిడెన్స్ ఉంటుంది. ఏంటంటే మనకి సపోజ్ చెస్ట్ ఎక్స్‌రే తీసుకోనో, అక్కడ లంగ్ ప్యాచ్ ఉండటమో, లేకపోతే స్ఫోటంలో ఆహ్, మనకొచ్చే తెమడ యొక్క రంగు నేను చెప్పాను కదా! పచ్చగా అవును. రావటం గాని, అవును. అవును. లేకపోతే బ్రౌన్ కలర్‌లో రావటం గాని, లేకపోతే రక్తపు జీరలు ఉండటం గాని, అది ఇలా ఉంటే ఏమవుతుందంటే వాసన రావటం. తెమడ వాసన రావటం ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ యాంటీబయాటిక్ ఇవ్వాలి మేడం. ఓకే. అంతేగాని అందరికీ ఇవ్వరు మేడం. ఇక్కడేంటి వాళ్ళు చూస్తారు. డాక్టర్స్ కూడా ఒక పేషెంట్ యొక్క రోగ లక్షణాలు, దాని తర్వాత వాటి యొక్క బ్లడ్ టెస్ట్‌లు, అలాగే స్ఫోటం పరీక్ష, తెమడ పరీక్ష, మైక్రోస్కోపీ, అది ఎక్స్‌రే ఈ 4 చూసుకొని నిర్ధారించుకుంటే యాంటీబయాటిక్స్ ఇస్తారు మేడం. కానీ కొందరు ఏం చేస్తారు డైరెక్ట్‌గా మెడికల్ షాప్‌కి వెళ్తున్నారు. అవును. ఆ మెడికల్ షాప్‌కెళ్ళి దే ఆర్ టేకింగ్ వాళ్ళేదో కొన్ని యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. అవును. ఇప్పుడు అది అలా చేయకూడదు మేడం నేను చెప్పేది. అదొకటే మేడం. రైట్. అంటే కొందరు పిల్లల్లో కొంచెం నిమోనియా లక్షణాలు ఉంటాయి సార్. అలాంటి వాళ్ళకు కొంచెం చలి తగిలినా, ఏం జరిగినా కూడా కొంచెం వాళ్ళు ఎక్కువగా వెంటనే తరచూ జలుబు ఉంటుంది. అలాంటి వాళ్ళకు హోమ్ రెమెడీగా అంటే ఫుడ్ మనకి ప్రికాషన్‌గా ఎటువంటి ఫుడ్ వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చంటారు? అదే మేడం. ఫుడ్ అంటే మీకు బేసికల్‌గా పిల్లలకి మామూలుగా చాక్లేట్స్, ఐస్ క్రీమ్స్ అవాయిడ్ చేయాలి మేడం. చాక్లేట్స్, అవును. ఐస్ అవును. క్రీమ్స్, బిస్కిట్స్ అవాయిడ్ చేయాలి మేడం.
మనం రొటీన్ గా తినే ఇంట్లో అన్ని రకాల ఫుడ్స్ పెట్టచ్చు మేడం. ఇవి బయట తినే చిరుతిళ్ళు ఉంటాయి, చాక్లెట్స్, బిస్కెట్స్, ఈ లేస్ పౌడర్ ఇవి ఉంటాయి కదా, అవును. లేదా ఈ అవును సార్. పాప్కార్న్, ఇవేమవుతాయంటే పిల్లలకి తిన్నప్పుడు కొంత ఆ పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ వాళ్ళు తినేటప్పుడు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. ఓకే. దానివల్ల దగ్గు రావచ్చు మేడం, ఇరిటేషన్ అవ్వచ్చు. కనుక ఇవి అవాయిడ్ చేయడం మంచిది మేడం. అది హోమ్ రెమెడీస్ లో మనం ఉండే ఏ ఫుడ్ అన్నా మంచిదే మేడం పిల్లలకి. ఇప్పుడు రైట్. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటి జంక్ ఫుడ్స్ పిల్లలకి పెట్టకుండా ఉంటే మంచిది మేడం. అంతే మేడం. ఎగ్జాక్ట్‌లీ మా సార్. రొటీన్ ఫుడ్ సరిపోతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా గోరువెచ్చని నీళ్ళలో హనీ తేనె, నిమ్మరసం, లెమన్. అవును. హ్మ్, లేదా దాంతో ఒక తులసాకు ఇలా వేసి ఇది తాగటం సరిపోతుంది మేడం హోమ్ రెమెడీస్ పరంగా. లైక్ అంటే నేను సార్ చెప్పేది. లెమన్ ఒక సిట్రిక్ దీనికి సంబంధించింది కదా! దానివల్ల మళ్ళీ ఏమైనా జలుబు వచ్చే ఛాన్సెస్ ఉండవంటారా? ఏముండదు మేడం. అసలేముండదు మేడం. అసలు ఓకే. లెమన్‌కి, జలుబుకి సంబంధం లేదు మేడం. నేను ఇంతవరకు నేను చదువుకున్న స్టడీస్‌లో ఎక్కడ లెమన్‌కి అంటే కొందరికి ఎవరికో ఎలర్జీ, కానీ లెమన్ అనేది ఇస్ నాట్ ఎలర్జిక్ మేడం. ఇది విటమిన్ సి మేడం. ఇప్పుడు కోవిడ్‌లో కూడా విటమిన్ సి ఇచ్చారు కదా మేడం. అవును. అవును. అస్కార్బిక్ యాసిడ్, అవునవునవును. విటమిన్ సి. ఎగ్జాక్ట్‌లీ. అంటే సార్ ఇప్పుడు యాంటీబయాటిక్ అంటే మనకేదైనా లోపల ఉన్న దానికి యాంటీగా ఫైట్ చేసేది. అట్లాగా యెస్ మేడం. మనం బయటగా తీసుకునే కన్నా మనకి ఫుడ్‌లోనే ఎటువంటి ఫుడ్ పిల్లలకి రెగ్యులర్‌గా ఇవ్వటం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ గాని, రోగనిరోధక శక్తి జనరల్‌గా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదొకసారి పేరెంట్స్‌కి గాని, ప్రోగ్రామ్ చూసిన పిల్లలకి వాళ్ళ పేరెంట్స్‌కి కూడా ఒకసారి సజెస్ట్ చేయండి. అదే మేడం. ఇక్కడ మనకి ఫుడ్‌లో బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి మేడం. ఇప్పుడు మనకి యాంటీబయాటిక్ అనేది ఫుడ్‌లో ఉండదు. యాంటీబయాటిక్ అనేది మెడిసిన్ ఉండదు. దానికి సంబంధం లేదు మేడం. కానీ మనకేంటి మన బాడీలో రోగనిరోధక పెరగడానికి తినే ఆహారం ఏంటంటే, రొటీన్‌గా మనం తినే మన ఇంట్లో చేసుకున్న ఫుడ్డు. మనం అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మన కూరగాయల్లో ఆకుకూరలు, హ్మ్. అలాగే ఆహ్, క్యారెట్టు, బీట్రూటు, క్యాప్సికము, దాంతో పాటు ఎగ్, బ్యాలెన్స్ డైట్ అండి. అంటే అంటే మనకి ప్రోటీన్ అంటే కొద్దిగా ప్రోటీన్ అంటే ఫుడ్‌లో ఈ మాంసకృతులు, పిండి పదార్థాలు కరెక్ట్‌గా బ్యాలెన్స్‌గా ఉండాలండి. ఆ డైట్ తీసుకోవాలి. ఇప్పుడు అలాగే ఫ్రూట్స్‌లో బొప్పాయి, అలాగే మన యాపిల్ డ్రాగన్ ఫ్రూటు, యాపిల్ ఇలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే ఏంటంటే మనకి కొద్దిగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. దాంతో పాటి పిల్లలతో ఆడించాలండి. ఇప్పుడు ఈరోజు పిల్లలు ఎవరు ఆడట్లేదు. దే షుడ్ డూ సమ్ ఎక్సర్‌సైజ్. ఆటలాడాలి. ఆడితేనే ఏమవుతుందంటే మనకి మన యొక్క లంగ్ యొక్క కెపాసిటీ పెరుగుతుందండి. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఆడట్లేదు. అవును. ఆడకపోవడం వల్ల ఆడట్లేదు లావైపోతున్నారు. సార్. మెయిన్‌గా ఆటలు అది. తక్కువైపోయినాయి. అవును. ఇది ఇది చాలా అదే మన ఎక్సర్‌సైజ్ చేపించడం, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలండి. మనం ఎగ్జాక్ట్‌లీ. పాత కాలం తినే ఫుడ్ ఏ ఫుడ్ అన్నా సరే కూడా మంచిది. ఆల్ ఆర్ ఇమ్యూన్ బూస్టర్స్ అండి. ఒకటేంటి జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవడం. దాంతో పాటి ఆట, ఎక్సర్‌సైజ్ చేయకపోవడం, మెయిన్ ఎక్సర్‌సైజ్ చాలా ఇంపార్టెంట్ అండి. దాంతో పాటు అంటే ఇప్పుడు కొద్దిగా ఇంట్లో కొందరంటే కుక్కల్ని, పిల్లిని పెంచుకుంటారండి. అవును. ఈ ఈ వెంట్రుకలుంటాయి. ఈ ఆ! వెంట్రుకలు కూడా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళటం వల్ల దగ్గొస్తుంది. ఇట్లాంటివి ఓకే. అవాయిడ్ చేయటము. ఓకే. అలాగే కొందరేంటంటే ఇంట్లో పూజ చేసినప్పుడు ధూపం పెడతా ఉంటారు. అవును. ఈ అవును. పొగ కూడా కొద్దిగా ఇరిటేషన్ అండి. ఇది కూడా ఒకటి అవాయిడ్ చేసుకోవాలి. దాంతో పాటు ఇంట్లో మనం మస్కిటో కాయిల్స్ పెట్టడం ఇవి కొందరికి పడవండి. ఈ అవును. పొగ, అలాగే సిగరెట్ స్మోకింగ్ ఇవన్నీ ఫ్యామిలీలో అంటే ఆ స్మోక్ పిల్లలు తాగకుండా అవాయిడ్ చేసుకోవడం మంచిదండి. ఎగ్జాక్ట్‌లీ సార్. రైట్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. ఓకే మేడం. ఓకే. యెస్. చూస్తున్నారు కదా! మరి మనకు టానిక్స్ ఎంత ప్రమాదకరమో పిల్లలకి వాటిని ఏ విధంగా గమనించుకొని, చూసుకొని వాడాలి, ఏ విధంగా అవాయిడ్ చేయాలి గురించిన విశ్లేషణ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.